హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ నుంచి మినిమం 10th క్లాస్ పాస్ అయినటువంటి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా 39,400 ప్లస్ వేకెన్సీస్తో ఒక బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు 5th సెప్టెంబర్ నుంచి 14th అక్టోబర్ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్సికి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు వీడియో క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా 1997 నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి మీకు కంప్లీట్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి టాపిక్ వైజ్గా 10,500 ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్. ఇంకా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రస్తుతం తెలుగు మీడియం క్యాండిడేట్స్కి ఈ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 10,000 ప్లస్ బిట్స్ అయితే టాపిక్ వైజ్గా ఉన్నాయి. దీనితో పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీకి సంబంధించి రెండు కలిపి 60 ప్రీవియస్ పేపర్స్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. జస్ట్ 99 రూపీస్కే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో మీకు బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్టోర్లోనికి వెళ్ళి ఇప్పుడే ఈ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయి ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి అఫీషియల్గా మనకి ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 14th మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీరేమైనా మిస్టేక్స్ చేస్తే అప్లికేషన్లో వాటిని కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి మనకి నవంబర్ 5th నుంచి నవంబర్ 7th మధ్యన ఈ 3 days ఆఫ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి టు ఫిబ్రవరి 2025 మధ్యన ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీతో పాటు టోటల్ 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. మీ సొంత జిల్లాలో తెలుగులో ఎగ్జామినేషన్ రాసుకొని సొంత రాష్ట్రంలోని మీరు జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి పోస్టుల వారీగా బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 35,612 పోస్టులు ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 3,869 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా చూసుకుంటే మీకు 39,481 పోస్టులతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, సశస్త్ర సీమాబల్, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, నార్కోటిక్స్ బ్యూరో లాంటి పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి మనకి అఫీషియల్గా ఈ కానిస్టేబుల్ పోస్టులని మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించిన శాలరీస్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ 7th CPC ప్రకారం మనకి శాలరీస్ ఉంటాయి. స్టార్టింగ్లోనే మీకు 35,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీకు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే మనకి పెంచలేదు. యూఆర్ క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఇది. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఈ 5 years ఆ 23 yearsకి కలుపుకొని మీరు SC/ST క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు 28 years ఉన్నా కూడా SC/ST క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. వారికి 26 years ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో వారు ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/1/2025 నాటికి, జనవరి 1st 2025 నాటికి మీ యొక్క 10th క్లాస్ కంప్లీట్ అవుతుంది అనుకుంటే ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. Candidates who have not acquired the essential educational qualification as on the stipulated date 1/1/2025 will not be eligible and need not to apply అని చెప్పేసి ఇచ్చారు. మీరు 1st January 2025 నాటికి మీ యొక్క 10th క్లాస్ కంప్లీట్ కాదు అని చెప్పేసి మీరు భావిస్తే వారు నాట్ ఎలిజిబుల్. సో దీనికి ఇక్కడ మీకు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి 2025 January 1st నాటికి 18 years ఏజ్ లిమిట్ కంప్లీట్ అయి ఉండాలి. సో వారు మాత్రమే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఇక్కడ మనకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్కి మనకి టోటల్ మార్క్స్లో కొన్ని ఇన్సెంటివ్స్ లేదా బోనస్ మార్క్స్ అయితే ఇస్తారనమాట. ఎన్సీసీ సి సర్టిఫికేట్ కలిగి ఉంటే 5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ కలిగి ఉంటే 3% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ కలిగి ఉంటే 2% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ssc.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవాలి. సో ssc.nic.in అనేది ఓల్డ్ వెబ్సైటు. ssc.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పెట్టారు. ఉమెన్ క్యాండిడేట్స్, SC/ST క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు అప్లికేషన్లో మిస్టేక్ చేసి అప్లికేషన్ని కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 5th నవంబర్ నుంచి 7th నవంబర్ వరకు టైం ఇచ్చారు కదా, అప్పుడు కూడా మీరు కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి 200 రూపీస్ 500 రూపీస్ చొప్పున మీరు పే చేయాల్సినటువంటి ఫీ పేమెంట్ చేసేప్పుడు సపరేట్గా మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి SSC నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకి రీజియన్ల వారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కర్ణాటక రీజియన్, మధ్యప్రదేశ్ రీజియన్, ఈ విధంగా ఉంటాయి రీజియన్స్. మన రీజియన్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ అనమాట. సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్ అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అదే తెలంగాణ క్యాండిడేట్స్కి చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చారు. సో మ్యాక్సిమం మీరు మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 80 క్వశ్చన్స్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. అంటే మీకు 160 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. పార్ట్ సి నుంచి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి. పార్ట్ డి నుంచి ఇంగ్లీష్ లేదా హిందీ గ్రామర్ లాంగ్వేజ్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. టోటల్ 60 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 80 క్వశ్చన్స్ వస్తాయి. 160 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. తెలుగులో కూడా మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు మనకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తెలుగులో రాసుకోవచ్చు. 0.25 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలి. సో మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క సిలబస్ మనకి ఇక్కడ ఇచ్చారు. మనకి SSCకి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంది. నేను మీకు సిలబస్ వీడియో సపరేట్గా చేస్తాను, మీరు కొంచెం వెయిట్ చేయండి. సో ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారో వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి రేస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో. సో మేల్ క్యాండిడేట్స్ 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే లదాఖ్ రీజియన్కి సంబంధించినటువంటి వారికి సపరేట్గా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఇక్కడ కిలోమీటర్స్ అయితే ఇచ్చారు. మిగిలినటువంటి వారికి మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ మీరు దీనికి సంబంధించిన రేస్ అయితే చేయాలి. తర్వాత మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ విషయానికి వస్తే హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇండియా వైడ్గా ఉన్నటువంటి ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి హైట్ విషయంలో కొంత రిలాక్సేషన్ ఇస్తారు. మేల్ క్యాండిడేట్స్కి 162.5 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి 150 సెంటీమీటర్స్ ఉన్న ST క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇందులో మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి. సో తర్వాత అడ్మిషన్ టు ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ జనవరి అండ్ ఫిబ్రవరి నెలల్లో 2025లో ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అటెండ్ అవ్వాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారు. యూఆర్ క్యాండిడేట్స్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25%, అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. బట్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మార్క్స్ కంటే కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కట్ ఆఫ్. మీకు రీల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది.
సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీఆర్. అది వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. దాంతో మీరు లాగిన్ అయ్యి మీరు దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్, వాటర్ ఐడి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో నేను మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.